విశాఖలోని గాజువాక దయాల్ నగర్లో టిట్కో గృహాల్ని అప్పగించాలంటూ బాధితులు ఆందోళన చేపట్టారు. సుమారు 1700 మందికి గృహాలు కేటాయించగా వీరంతా బ్యాంకులకి డబ్బు చెల్లించారు. అయినప్పటికీ గృహాలు అందచేయకపోవడం, బ్యాంకుల నుంచి ఒత్తిడి పెరగడంతో బాధితులు రోడ్డెక్కారు. న్యాయం కోసం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి బాధితులు తరలి వెళ్లారు. అంటే 2014 నుంచి 2019 వరకు మేము ఇల్లుల గురించి వెయిట్ చేసామండి. మాకు అప్పుడే మంజూరు అయ్యాయి. 2019లో మాకు హ్యాండ్ ఓవర్ చేస్తానన్నారు, చేయలేదండి. మేము డీడీల రూపంలో ₹1,00,000 దాకా కట్టామండి. ఇప్పుడు వరకు మాకు ఒక డ్రైనేజ్ సిస్టమ్ కానీ, వాటర్ కానీ, కరెంట్ కానీ ఏమీ ఇవ్వలేదండి. మొత్తం ఇల్లులు అన్నీ వేస్తారు. మాకు ఇంకేం ప్రాబ్లం లేదు. ఆ 3 చేసేస్తే ఎవరిళ్ళలో వాళ్ళు ఉంటామండి. అటు అద్దెలు కట్టుకోలేక, ఇటు లోన్లు కట్టుకోలేక మేము చాలా ఇబ్బందులు పడుతున్నామండి. దయచేసి మాకు మా ఇల్లులు మాకు అప్పగించవలసిందిగా కోరుతున్నామండి. మరి దీని మీద ఎవరికైనా స్పందించడం జరిగిందా? ఎవరి దగ్గరికి వెళ్ళారా? వెళ్ళామండి. జీవీఎంసీకి వెళ్ళామండి. పల్లా శ్రీనివాసరావు గారి దగ్గరికి వెళ్ళామండి. మరి ఏమన్నారు? వాళ్ళ సమస్య మీద ఏమైనా మాట్లాడారా? ఏం మాట్లాడంటే ఇస్తాము అన్నారండి, అంతే. ఇప్పుడు ఎన్నాళ్ళు అయింది మీరు డబ్బులు కట్టి? ప్రతి నెల అంటే కొంతమంది కడుతున్నారండి, కొంతమంది కడుతున్నారు. వైఎస్ఆర్సీపీ హయాంలో వచ్చి ఇల్లుల్లో పాలు పొంగించేసుకోమన్నారు. కానీ కరెంట్ లేదు, వాటర్ లేదు, డ్రైనేజ్ లేదు. మేము ఎలా వస్తాం? ఆ 3 ఉంటే కదా, ఆ 3 ఉంటే కదండి రాగలం. ఇచ్చినట్టు ఇచ్చి తీసుకున్నారండి. మేము డ్రైనేజ్, వాటర్ అన్ని ఇచ్చి మీకు ఇస్తామని ఉన్నారు, ఇవ్వలేదండి. మేము ఈ హౌసెస్ కోసం 2017లోని ₹1,00,000 వరకు డీడీ తీసాం. మాకు అప్పుడే ఇల్లు ఇచ్చేస్తామని చెప్పారు, కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఇల్లు మాకు దొరకలేదు. దాని తర్వాత గవర్నమెంట్ కూడా మారిపోయింది. గవర్నమెంట్ మారిన తర్వాత కూడా మాకు బ్యాంక్లో లోన్ అని చెప్పి 3,65,000 వరకు ఇప్పించారు. కానీ ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఇల్లు మాకు ఇవ్వలేదు. ఆ లోన్ వచ్చిన డబ్బులు కూడా గవర్నమెంట్ వాళ్ళు తీసుకున్నారు మా దగ్గర నుంచి. బ్యాంకు వాళ్ళకి మేము ఈఎంఐలు కడుతున్నాం నెలకి 4,000 చొప్పున. కానీ మేము కట్టే ఈ ఈఎంఐలు మళ్ళీ మా ఇంటికి రెంట్ కూడా కట్టలేకపోతున్నాము. 2 కలిపి మా పేదలకు చాలా భారంగా ఉంటుంది. అవి ఇక మీదటైనా ఈ ప్రభుత్వం అయినా మా ఇల్లు మాకు అప్పగించాలి. మీరు ఇప్పుడు ప్రధాన డిమాండ్ ఏంటి అసలు? మా ఇల్లు మాకు ఇచ్చేయాలి. సౌకర్యాలు ఏమో అవసరం, సౌకర్యాలు కూడా కావాలి. ఇవన్నీ చేయాలంటే కరెంటు, వాటర్, ఇంకా డ్రైనేజీలు ఇవన్నీ వేసి ఇవ్వడానికి కనీసం ఒక 2 నెలలు టైం అయితే పర్లేదు, కానీ ఇంకా అంతకన్నా టైం అయితే మేము ఇవ్వలేమండి. వడ్డీలు కూడా చాలా వేస్తున్నారు. హామీ ఇచ్చారండి, హామీ ఇచ్చి కూడా ఇవ్వడం మాకు మార్చి 14లో కూడా 2014లో ఏపీ టిట్కో గృహాల కింద మన టీడీపీ ప్రభుత్వం రోజుల్లో మమ్మల్ని అందరినీ కూడా ఎంపిక చేసింది ఇల్లులు. కానీ ఇప్పుడు 2024 వచ్చినా సరే పూర్తిగా మాకు ఇల్లు అందచేయలేదు. అలాగే గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇక్కడ గృహప్రవేశాలు 14/3/2024 గృహప్రవేశాలు చేశారు. అలాగే టాటా కాంట్రాక్టర్తో మాట్లాడితే వాళ్ళ పనులు ఉన్నాయి, కొద్ది పనులు ఉన్నాయి, అవన్నీ పూర్తి చేసి ఇస్తామని చెప్పి మా దగ్గర ఉన్న తాళాలు మళ్ళీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయమని గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం చెప్పడం జరిగింది. అలాగే అప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు తిప్పల నాగిరెడ్డి గారు, అలాగే వైవి సుబ్బారెడ్డి గారు, మంత్రి గారు, మన గుడివాడ అమర్నాథ్ గారు చేతుల మీదకి గృహప్రవేశాలు జరిగాయి. అక్కడ ఉన్న పెద్ద సమస్య ఏం లేదు. ఇక్కడ తాగునీరు, రోడ్లు, కరెంటు, డ్రైనేజీలు ఇవన్నీ పూర్తి చేసి ఇవ్వాలి. అది కాక ఏంటంటే మా దగ్గర నుంచి ₹3,65,000 లోన్ ప్రాసెస్గా చేయడం జరిగింది. ఆ యొక్క ₹3,65,000 కట్టమని బ్యాంకు వాళ్ళు మా పైనుంచి డబ్బులు కట్టమని ఒత్తిడి తెస్తున్నారు. అలాగే నోటీసులు కూడా బ్యాంక్ నుంచి నోటీసులు కూడా పంపించడం జరిగింది. కాబట్టి మాకు త్వరగా ఇల్లులు మాకు 2 నెలల్లో, నెల రోజుల్లో మాకు ఇల్లులు పూర్తి చేసి అప్పగించవలసిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ ఏంటంటే